దీనికి ముందు ఈ విచారణ రావడానికి ముందు ఈ అంశంపై చిరుమర్తి లింగయ్య స్పందించారు. రాజకీయ కుట్రతోనే ఫోన్ ట్యాపింగ్ నోటీసులు ఇచ్చారు, అసలు నాకేం సంబంధం లేదు అని అంటున్నారు లింగయ్య. ప్రభుత్వ పనితీరుపై విమర్శిస్తున్నందుకే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలా చేస్తున్నారంటున్నారు. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నన్ను ఇరికించేందుకు ప్రయత్నం జరుగుతోంది. జిల్లాలో పనిచేసిన పోలీసులతో నేను మాట్లాడి ఉండొచ్చు, పోలీసు అధికారులతో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాట్లాడటం సహజమే అని అంటున్నారు చిరుమర్తి లింగయ్య. అప్పట్లో పోలీసులతో ఏం మాట్లాడానో గుర్తులేదు, కానీ విచారణకు సహకరిస్తాను, విచారణకు హాజరై అధికారుల ప్రశ్నలకు సమాధానమిస్తానన్నారు చిరుమర్తి. తనతో సంభాషణ నేను మాట్లాడే సంగతి తనకు ఐడియా లేదు సార్. ఎలక్షన్ ప్రచారం బిజీగా ఉన్న సందర్భంగా ఒకసారి ఫోన్ చేసినట్టు ఐడియా ఉంది, మాట్లాడినట్టు ఐడియా ఉంది తప్పితే నాకు వేరే ఎప్పుడు కూడా తటస్థపడదు. జిల్లాలో పనిచేసిన కాబట్టి 2 సార్లు ఎమ్మెల్యేనే కాబట్టి ఆ పరిచయంతో ఏదో ఫోన్ చేసిన తప్పితే నాకు వేరే రకంగా అయితే ఏం తెలియదు వాస్తవంగా. కానీ ఈ మధ్య నేను వారం 5-6 వస్తుంది టీవీలలో పేపర్లలో ఏదో ఫోన్ ట్యాపింగ్ అంటే మరి నేను ఏ రకంగా నాకు అంత మ్యాన్ పవర్ నా దగ్గర ఉండదు. నేను అధికారులు ఎవరున్నా కలిస్తే మాట్లాడే వ్యక్తిని తప్పితే ఏ పోలీస్ ఆఫీసర్ పోస్టింగ్ వాళ్ళని మాట్లాడతారు, వాళ్ళకి ఏమైనా పనున్నా మాట్లాడతారు, మాకేదైనా మా కార్యకర్తల పనున్నా మేము మాట్లాడతాం అధికారులతో. గత 2-3 నెలల నుంచి కూడా ప్రభుత్వం యొక్క పనితీరు మీద ఎండగడుతున్నాం, ప్యాడ్ మీద చేస్తున్నాం, కాటన్ మీద చేస్తున్నాం. వాళ్ళ యొక్క పనితీరు బాగలేదు, మెరుగుపరచుకోండి అని చెప్పి వాళ్ళకు గుర్తు చేస్తున్నాం. ఆ సందర్భంగా రాజకీయ కుట్రలో భాగంగా కావచ్చని భావిస్తున్నాం. తిరుపతి అధికారులు ఎంతోమందితో జిల్లాలో పనిచేసిన పరిచయం ఉంటే మాట్లాడతాం, వాళ్ళు ఫోన్ చేయొచ్చు, బహుశా నేను మాట్లాడవచ్చు. అంత మాత్రం ఏముంటే నేను ఏం చేయగలుగుతా? ఏదో పని ఉంటే చేయొచ్చు, పలానా వ్యక్తి ఏదో పరిచయం ఉందో నీకు ఎలా ఉన్నాడు అంటే అడగవచ్చు. నన్ను అడిగిన సందర్భంగా నాకు తెలియని పబ్లిక్లో ఉన్నప్పుడు ఎవరెవరు చెప్తే చెప్పొచ్చు. అంత తప్ప నాకు తిరుపతి అన్నతో ప్రత్యేకంగానే నాకు ఇప్పుడు కూడా కూర్చునే మాట్లాడి ఎప్పుడు లేదు. ఎప్పుడో 1-2 సార్లు ఎలక్షన్ ప్రశ్న ఒకసారి చేసినట్టు నాకు గుర్తుంది. వాస్తవాలు చెప్పగలుగుతాం. మాకు పోలీసులతో ఎట్లా సంబంధం, జిల్లాలో పనిచేసిన అధికారులు ప్రతి ఒక్కరు పనిచేస్తారు, ఎస్ఐలు సిఐలు చాలామంది వచ్చిపోతుంటారు. లీడర్ అంటారు, ఎమ్మెల్యే అన్నప్పుడు సహజంగా వస్తారు. అంత మాత్రాన పరిచయం అంత మాత్రాన ఆయన నాకేదో సంబంధం ఉందంటే ఎట్లా?